నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. సో తెలుగులో కూడా కొన్ని వ్లాగులు చేయాలని డిసైడ్ అయినా, ఎందుకంటే కొంతమంది తెలుగు ఆడియన్స్ కూడా ఉంటారు కదా, ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం. సో ఈరోజు అయితే మళ్ళీ కాలేజ్లో వీళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు స్టూడెంట్స్. టైమ్ ఈజ్ 6:15 అండ్ ఇవాళ మాత్రం అంటే డల్లాస్ టెంపరేచర్స్ అయితే పడ్డాయి. బట్ ఏంటంటే పొద్దున చలి ఉంటుంది, సాయంత్రం ఏమో మళ్ళీ వేడి అంటే మధ్యాహ్నం వేడి అనిపిస్తుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ కొంచెం చల్లగైతే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వీళ్ళు ఏదో నెక్స్ట్ ఇంకా నవరాత్రి సీజన్ కదా, దానికోసం ప్రాక్టీస్ చేసినట్టుండ్రు. కోలాలు పట్టుకొని కోలాటం టైప్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. చూసేద్దాం మనం కూడా. ఈ యూట్యూబ్ ఏమన్నా కొత్త పాటలు చేస్తే దానికి కాపీరైట్ అనేస్తాడు యూట్యూబ్ వాడు. అందుకే ఇందాక వాళ్ళు రావణ్ పాట చేసినప్పుడు తీయలేదు, ఎందుకంటే వెంటనే కాపీరైట్ అంటాడు. సో ఇది ఏసీ రూము, ఇందులో అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. చూసిరా, సాంగ్ వచ్చేసింది, దూరం వెళ్ళిపోవాలి, లేకపోతే అది కాపీరైట్ అని తీసి పడేస్తుంది. బాగా చేస్తున్నారు స్టూడెంట్స్ అంతా. ఈ అమ్మాయి నేర్పిస్తుంది, ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి. సో కాలేజీలో అన్ని రకాల అన్ని దేశాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఈ యూటీడీ కాలేజీలో అయితే స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఫీట్లు చేస్తుర్రు ఈ స్కేట్ బోర్డులు పట్టుకొని. మోస్ట్లీ ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే లోపల తిరగడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు, తర్వాత సైకిళ్ళు తక్కువగానే. ఇవ్వండి, వీడు ఇందాకే కొంచెం పడ్డట్టు అయిండు, మళ్ళీ వచ్చిండు వేసుకొని మళ్ళీ చేసేటట్టుండు. అది వాడిని తీస్తున్నాను, వాడికి తెలుసు, మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు, చూస్తుండు, నవ్వుతున్నాడు. సో చూద్దాం. సో ఏంటంటే నాకు తెలిసి మోస్ట్లీ ఇక్కడ దీని చుట్టుపక్కల హౌసింగ్ మస్తు విపరీతంగా హౌసింగ్ ఉంది. అంటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు అనొచ్చు, డార్మిటరీ అంటే దీని లోపల ఉన్నవి, దీని బయట ఉన్నవి చాలా ఉన్నాయి ఇల్లులు అయితే. సో ఇక్కడ ఉండే వాళ్ళే ఎక్కువ ఉన్నట్టున్నారు వీళ్ళు. చూద్దాం ఇప్పుడు వీడు ఏమైనా చేస్తాడా ఫీట్, మీకు చూపిస్తా. అదిగోండి, చూసిరా, అట్లా ఏదో చేస్తుంటారు ఇక టైంపాస్. సో తెలుగు వ్లాగ్ అయితే తెలుగు అని పెడతా. ఓ అమ్మో, వాడైతే అక్కడ మెట్ల మీదకి వెళ్ళి కిందికి దిగిండు గైస్. అగోండి వాడు, అసలు ఏం చేస్తారో వీళ్ళు తెలియదు. ఎనీవేస్, సో యూత్లో మనుషులకి చాలా ఉడుకు రక్తం ఉంటుంది, వాళ్ళు అవన్నీ చేయగలుగుతారు, రైట్? అట్లా అనుకోవాలి మనం ఇక. సో తెలుగు వ్లాగ్ అయితే తెలుగు అని మెన్షన్ చేస్తా కింద షార్ట్స్ హ్యాష్ట్యాగ్స్లో. ఇంగ్లీష్ వ్లాగ్ అయితే ఇంగ్లీష్ అని మెన్షన్ చేస్తాను. ఇగో ఇంకొక స్కేట్ బోర్డర్ వెళ్తున్నాడు మనకు. చూస్తుంటే ఇక్కడ ఏదో హడావిడి కనపడుతుంది. ఏదో క్యాండిల్ పెట్టిర్రు, ఒక టేబుల్ పెట్టిండ్రు మధ్యలో, తర్వాత ఇవి సాపల్లాగా వేసిండ్రు. అక్కడ లైవ్ మ్యూజిక్ ఏదో సెటప్ చేస్తున్నట్టు. అక్కడ బఫలో వైల్డ్ వింగ్స్ కూడా ఉంది, కానీ ప్రస్తుతానికి ఏదో రిపేర్లలో ఉందంట. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం నడుస్తుంది చూద్దాం. ఇక్కడ చూస్తే వీళ్ళు పాప్కార్న్ పట్టుకొని ఉన్నారు, అడిగి చెప్తా మీకు. బేసికలీ ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి అటెండ్ అవ్వచ్చు, లైవ్ మ్యూజిక్ ఇక్కడ కూర్చొని వాళ్ళు చదువుకోవచ్చు.